హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ విసేవ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎస్బీఐ బ్యాంకు సంబంధించి మరో స్కాలర్షిప్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఇవ్వడనైతే చివరిదాకా చూడండి. సో ఎస్బీఐ ఫౌండేషన్ వారు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద సో రీసెంట్ ఇయర్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతూ ఉంటారో, సో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్, అదేవిధంగా థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయినా కూడా ఏదో ఒక ఇయర్ డిగ్రీలో చదువుతున్న వారు ఈ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 1వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఆ లోపు అయితే ఈ buddy4study.com అని చెప్పి ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ డేట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే రామ్ విసేవ సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోవాలనుకునే వారు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి, అప్లై చేసిస్తాము. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు buddy4study.com అని చెప్పి సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం కిందికి అయితే రండి. సో ఇక్కడ మనకు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న వారికి అయితే అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడ అప్లై నో అని చెప్పి క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది రావడం జరిగింది. సో ఇలా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటే ఇలా మీకు ఈ స్కాలర్షిప్ సంబంధించి ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ అయితే చదువుతూ ఉండాలన్నమాట. డిగ్రీలో ఏ ఇయర్ చదువుతున్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. కాకపోతే మెయిన్గా వచ్చేసి ఇండియాలో టాప్ 100 యూనివర్సిటీస్లో మాత్రమే చదువుతున్న వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు చదువుతున్న ఇన్స్టిట్యూట్ కానీ కాలేజ్ కానీ ఈ టాప్ 100లో ఉందో లేదో చూసుకోవాలంటే ఇక్కడ మనకు నోట్ అని చెప్పి ఇచ్చారు కదా, ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ టాప్ 100 యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో ఈ లింక్ను అయితే క్లిక్ చేసి ఇందులో మీ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ ఉందో లేదో ఇందులో అయితే చెక్ చేసుకోండి. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సంబంధించి 75% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 6 లక్షల లోపే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు నోట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఈ స్కాలర్షిప్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫ్యామిలీకి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షల లోపు ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 50% ఆఫ్ స్లాట్స్ వచ్చేసి ఫీమేల్ అప్లికెంట్స్కి అయితే రిజర్వ్లో ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కానీ సో వారికి వచ్చేసి మిగతా 50% ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ కింద బెనిఫిట్ వచ్చేసి అప్ టు 50,000 వరకు మీకు ఈ స్కాలర్షిప్ కింద ఎంపికైన వారికి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ వచ్చేసి సో 10వ తరగతికి సంబంధించి అలాగే ఇంటర్ సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉండాలి. అలాగే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉండాలి. అంటే మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే కనుక డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించి కూడా మార్క్స్ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే రీసెంట్ ఇయర్ సంబంధించి కాలేజీకి ఫీజు పే చేసినట్లుగా రిసిప్ట్ అయితే ఉండాలి. అలాగే అడ్మిషన్ ప్రూఫ్ సంబంధించి అడ్మిషన్ లెటర్ కానీ కాలేజ్ ఐడి కార్డు కానీ లేదా బొనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. అలాగే అప్లికెంట్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే అప్లికెంట్ సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. సో మీకు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు అప్లై నో అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లేదా మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మీకు క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ అలాగే ఇక్కడ మెయిన్గా వచ్చేసి పాస్వర్డ్ అనేది స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ అలాగే స్మాల్ లెటర్స్ అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ అలాగే నెంబర్స్ ఉండే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సైన్ అప్ అయితే క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఈ ఎస్బీఐ ఆశా ఫౌండేషన్ సంబంధించి ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో మొత్తం ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మొబైల్ అవ్వకపోవచ్చు, ఒకవేళ వస్తే కనుక చేసుకోండి.